Daily. Taste the Daily. తెలంగాణలోని మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోని 117 మున్సిపాలిటీలు 6 కార్పొరేషన్లలో ఓటరు జాబితా సవరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి జనవరి 10 వరకు ఓటరు జాబితా తయారీకి ఎస్ఈసి కసరత్తు చేస్తోంది. జనవరి 10వ తేదీన మున్సిపల్ వార్డుల వారీగా తుది ఓటర్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. అనంతరం రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలో మున్సిపల్ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ. శివ, తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగడానికి ముందే కసరత్తు మొదలైందని చెప్పాలి. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక షెడ్యూళ్లను విడుదల చేసిందని కూడా చెప్పాలి. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని ఈ రోజు ఒక కీలక ప్రకటన చేశారని కూడా చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 117 మున్సిపాలిటీలు 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు తేదీలను కూడా ఖరారు చేశారని కూడా చెప్పవచ్చు. ఈ ఏదైతే రేపటి నుంచి 31 తేదీలోగా అసెంబ్లీ ఓటర్ల డేటాను వార్డుల వారీగా విభజించే ప్రక్రియ కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. దాంతో పాటుగా జనవరి 1వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాను ఆయా మున్సిపల్ కార్యాలయాల్లో ప్రదర్శిస్తారని కూడా చెప్పవచ్చు. పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదో చూసుకోవడానికి ఇది మొదటి అవకాశంగా కూడా మనం చెప్పవచ్చు. దాంతో పాటుగా జనవరి 5, 6 తేదీలలో రాజకీయ పార్టీలతోటి జిల్లా మరియు మున్సిపల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరిస్తారని కూడా చెప్పాలి. దాంతో పాటుగా అన్ని మార్పులు చేర్పుల తర్వాత జనవరి 10వ తేదీన పోలింగ్ స్టేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారో అనేది కూడా ఏదైతే ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా అక్టోబర్ 1, 2025 నాటి అసెంబ్లీ ఓటర్ల జాబితానే ఈ ఎన్నికలకు ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు కూడా కమిషన్ స్పష్టం చేసింది. కాబట్టి ఓటర్లందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని జాబితాలో తమ పేర్లను సరిచూసి అధికారులు సూచిస్తున్న సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూస్తే మాత్రం మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధమైందనేది కూడా మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ ఏవైతేనే వాటి కౌన్సిల్ గడువులు కూడా ముగియబోతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించి కూడా ముందస్తుగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలనేది కూడా కమిషన్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా ఓటర్ల జాబితాకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా మ్యాపింగ్, వీటికి సంబంధించినటువంటి వార్డుల వారీగా దీనికి సంబంధించిన మ్యాపింగ్ కూడా అధికారులు చేయనున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 5, 6 తేదీలలో కూడా వివిధ రాజకీయ పార్టీల నేతలతో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దీంతో పాటుగా గతంలో హైదరాబాద్ నగరంలో సంబంధించి ఏదైతే డీలిమిటేషన్ పేరుతోటి ఇప్పటికే 27 కార్పొరేషన్లను మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలిపినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చినటువంటి నేపథ్యంలో వీటి ఎన్నికలు ఏప్రిల్లో కానీ మేలో కానీ ఉండే అవకాశం మనకు కనిపిస్తోంది. కానీ వివిధ జిల్లాలలో ముగిసినటువంటి మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రం త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆ దిశగా ఏర్పాట్లను కూడా ఏదైతే మొదలుపెట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంట్లో భాగంగా ముందస్తుగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఇవాళ ఏదైతే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి వార్డుల వారీగా ఓటర్ లిస్ట్ తయారీ, పోలింగ్ స్టేషన్ మ్యాపింగ్ గురించి కూడా ఈ నోటిఫికేషన్ లో ప్రధానంగా పేర్కొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మరి కొద్ది రోజుల్లోనే దీన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి అనేది మాత్రం త్వరలోనే అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.